గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ముఖ్య సూచనలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో లాజిస్టిక్, మ్యాన్ పవర్ వినియోగం, నామినేషన్ స్వీకరణ నుండి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నామినేషన్లను స్వీకరించే దశ నుండి గెలుపొందిన అభ్యర్థుల జాబితా ప్రకటన వరకు నిర్వర్తించే ప్రతి పని అత్యంత బాధ్యతాయుతమైనదని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కొనసాగించే స్టేజ్ 2 అధికారులు పర్యవేక్షణ, సమన్వయం, భద్రత, పోలింగ్ సిబ్బంది శిక్షణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, తిరిగి స్వీకరణ వంటి ప్రక్రియలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రతి పంచాయతీకి అవసరమైన స్టేజ్ 2 సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. తదుపరి మాస్టర్ ట్రైనర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి స్టేజ్ 2 అధికారుల విధులు, బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జెడ్పీసీఓ ఎల్లయ్య, డిఆర్డీఓపీడీ శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంపీడీఓలు, స్టేజ్ 2 అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఇటువంటివన్నీ కూడా మనము చెక్ చేసుకోవడము, మళ్ళీ అక్కడ ఎవరైనా ఓటర్స్ని ప్రలోభ పెట్టడం అవన్నీ ఏమైనా చేస్తే కూడా మీరు ఇన్ఫార్మ్ చేయడము. సో ఓటర్స్ని ఎవరైనా ప్రివెంట్ చేస్తూ ఉన్నారు, ఓటింగ్ చేయకుండా ప్రివెంట్ చేస్తూ ఉన్నారంటే కూడా మీరు ఆ సెక్రటరీతో మాట్లాడి అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ కూడా గ్యాదర్ చేసి అటువంటి ఏమైనా ఉంటే కూడా దృష్టికి తీసుకొని రావడం కూడా ఇవన్నీ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో వెస్ట్ బెంగాల్, బీహార్ లాంటి స్టేట్స్లో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో బూత్ క్యాప్చరింగ్ అవన్నీ అటువంటి ఏం కూడా జరగకుండా చూసుకోవడం, ఎవరైనా భయపెట్టి బూత్ క్యాప్చరింగ్ చేసి, సో పాత సినిమాలలో చూపిస్తున్న చూడండి, సో ఆ బూత్లో ఆ బ్యాలెట్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోవడం, సో అటువంటివి ఏమైనా చేస్తే సో అది ఇమీడియట్గా కూడా మీరు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయడం, సో అక్కడ పోలీస్ సిబ్బందితో అటువంటి జరగకుండా చూసుకోవడం, జరిగినట్టు ఏమైనా అయితే మాకు ఇన్ఫార్మ్ చేయడం. సో ఇటువంటివన్నీ కూడా మనము చెక్ చేసుకోవడము, మళ్ళీ అక్కడ ఎవరైనా ఓటర్స్ని ప్రలోభ పెట్టడం అవన్నీ ఏమైనా చేస్తే కూడా మీరు ఇన్ఫార్మ్ చేయడము. సో ఓటర్స్ని ఎవరైనా ప్రివెంట్ చేస్తూ ఉన్నారు, ఓటింగ్ చేయకుండా ప్రివెంట్ చేస్తూ ఉన్నారంటే కూడా మీరు ఆ సెక్రటరీతో మాట్లాడి అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ కూడా గ్యాదర్ చేసి అటువంటి ఏమైనా ఉంటే కూడా దృష్టికి తీసుకొని రావడం కూడా ఇవన్నీ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో రిటర్న్కి సో వాళ్ళందరినీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేయడం ఉంటుంది. సో సెకండ్ స్టేజ్ 2 ఆర్పోతే ఎస్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే కూడా క్లియర్ కట్గా మీకు చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకి క్రూషియల్ థింగ్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్స్ ఒకటి ఇష్యూ చేసే ప్రాసెస్ ఒకటి. సో అదేవిధంగా హోల్ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే మీకు ఆ గ్రామ పంచాయతీ మీకు అలాట్మెంట్ అయిందో, సో సుమారుగా మనకి 492 గ్రామ పంచాయతీకి 492 స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్కి కూడా మనం అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రామ పంచాయతీల మొత్తం కూడా ఎలక్షన్ ప్రాపర్గా కండక్ట్ చేసే బాధ్యత మొత్తం కూడా రిటర్నింగ్ ఆఫీసర్దే ఉంటుంది. సో మీలో చాలా మంది కూడా మనకి పార్లమెంట్ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో రిసైడింగ్ ఆఫీసర్స్గా మీరు చేసి ఉంటారు. సో అక్కడ మనకి డిఫరెంట్ రోల్ ఉంటుంది, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అక్కడ మనం ఈవీఎం ద్వారా చేస్తాం, ఇక్కడనేమో మనము బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ రోల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో కంపేర్ టు దట్, సో ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, సో మీది ఓవరాల్ సూపర్విజన్ అక్కడ పోల్ ప్రాపర్గా కండక్ట్ అయ్యే విధంగా ఎన్షూర్ చేసుకోవడము. సో ఆ గ్రామంలో ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితే కూడా ఇమీడియట్గా మీరు ఆ గ్రామంలో ఎస్హెచ్ఓతో వాళ్ళతో మాట్లాడి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఏమీ జరగకుండా చూసుకోవడము. సో ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయంటే కూడా ముందే అలర్ట్ చేసుకోవడము. ఏంటి అనేటువంటి ఒక ప్లాన్ చేసుకోవాలి. కంపల్సరిగా బయట నుంచి వచ్చేటువంటి ఓటరు వస్తూనే ముందుగా ఆ ఏజెంట్లకు కనబడేటువంటి డైరెక్షన్ లోపల వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా దానికి ఒక పేపర్ సీల్ ఉంటుంది. ఏ పేపర్ సీల్ అయితే మీరు ఉపయోగిస్తారో ఆ పేపర్ సీల్ యొక్క నంబర్ మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టు మెయింటైన్ పేపర్ సీల్ అకౌంట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.